హాయ్ అండి, ఈరోజు మనం చేసుకునేది ఆలూ మటర్ చేస్తూ చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో ఇంగు వేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఆవాలు కొంచెం వేగనివ్వాలండి. ఆవాలు వేగాలి నూనెలో. వేగుతున్నాగా ఇగోండి అల్లం కడుక్కొని తొక్కు తీసుకొని ఇగోండి గ్రేట్ చేయాలి ఇంట్లో. అల్లం తురుముకున్న అల్లం అండి. అల్లం వేగాలి. అల్లం కూడా కొంచెం అల్లం వేగంగానే టమాటా వేయాలండి. టమాటా సన్నగా తొరిగి పెట్టుకోవాలండి. టమాటా సన్నగా తొరిగి పెట్టుకోవాలి. హాయిగా తొందరగా మగ్గిపోతుంది. టమాటా కొంచెం మగ్గి కొంచెం టేస్ట్గా అయినప్పుడు మటర్ వేస్తాం. ఇవ్వండి దీంట్లో ఇప్పుడు ఇవ్వండి వేసుకున్నాం మటర్ వేసేస్తాం. కొంతసేపు ఇవి కూడా వేగాలండి. దీంట్లో వేగి లాస్ట్లో ఉడికేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు వరకు పొయ్యి హైలో పెట్టుకొని చేసుకుంటాం. అల్లం మనం గ్రేట్ చేసుకునేటప్పుడే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇవ్వండి పేస్ట్ అయిన తర్వాత చేసాం మటరు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఇవ్వండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కొంచెం మీకు టేస్ట్ కావాల్సినంత కలపాలి. కొంచెం తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపిన పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. కారం చూసుకొని ఎక్కువ తినగలిగిన వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువ తింటే కామన్గా తినేదైతే మళ్ళీ మనం ఆలుగడ్డ వేసుకుంటాం కదా, కారం కొంచెం సెట్ అయిపోతుంది. చూసి వేసుకోండి కావాల్సినంత. దీంట్లో ఎప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకునే వాళ్ళు ముందు కొంచెం నూనె వేసినప్పుడే వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు
ఒక 2 మినిట్స్ మటర్ దీంట్లో ఉడకాలి. 2 మినిట్స్. ఇగోండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా సిమ్లో ఉంచుకొని నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా దీంట్లో ఇగోండి తర్వాత కొంచెం పొటాటోస్ వేయాలి. ఆలుగడ్డ మీ ఇష్టం, సన్నగా దొరుకుకోవచ్చు, లావుగా దొరుకుకోవచ్చు. లావుగా దొరికితే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా అంటే చూడడానికి బాగుంటుంది, కర్రీ లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీంట్లో మనం ఆనియన్ ఇంకోటి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ 2 వాడట్లేదు, ఆ 2 తినవు కాబట్టి. కావాల్సి వచ్చిన వాళ్ళు నేను అల్లం తురిమి వేసా కదా, ఆ టైంలోనే సన్నగా వెల్లుల్లిపాయలు కూడా తొరిగేయచ్చు. టమాటా వేసే ముందు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా దొరుకుకోవచ్చు, అలా తొరుక్కొని కూడా వేసుకోవచ్చు. కొంతసేపు ఈ ఆలుని దీంట్లో గ్రేవీలో 2 నిమిషాలు వేయించుకున్నట్టు చేసుకొని వాటర్ పోతాం 1. ఈ గ్లాస్తో ముందు ఒక హాఫ్ పోసాను టమాటా మగ్గడానికి, టమాటా ఇది మటర్ మగ్గడానికి. ఇంకోటి ఇది 2 సార్లు వేస్తున్నాను ఆలు వేసిన తర్వాత. వేసి కొంతసేపు మూత పెట్టేసేయాలండి. ఇగోండి కూర నీళ్ళు పోసి పెట్టేసి 15 నిమిషాల తర్వాత మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆలు ఉడికిన తర్వాత ఇంకోండి ఆయిల్ పైకి వచ్చేసేసి ఇంకోండి ఆయిల్ ఉడికింది. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి. ఇదిగోండి మన ఆలు మటర్ కర్రీ రెడీ. So please like, share, comment and don't forget to subscribe to Bhargav Sharma Brahman Vantalu. Namaste.